श्रीमन्नारायणं वन्दे तीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मं व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्यदैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां स्वजनिगलितं यावलात् च भुङ्क्ते भूता तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीया दयान्तरङ्गान् चराकटाक्षाः श्रोत्रेषु पुंसाम् अमृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुं। బౌద్ధులారా, తిరుప్పావై దివ్యవృత్తంలో మనం ఇవాళ 28వ రోజు చేరుకున్నాం. ఆల్మోస్ట్ నిన్ననే ఆ పరమాత్మానుభవాన్ని బ్రహ్మానుభవాన్ని పొందే విధంగా అండాళ్ళ తల్లి మనకి నిన్నటి పాసురంలో కృప చేశారు. ఈవేళ పాసురంలో అంతటి ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని మనం పొందాలి అని అంటే మన సాధన అనుష్ఠానాలు ఏమన్నా ఉన్నాయా, అవి ఏమన్నా ఉంటే చెప్తుంటారా అని అంటారు. ఇక్కడ అంటే భగవంతుడికి మనకి ఆ ఫలం ఇవ్వాలి అని కోరిక ఉంది, ఆయన చేయాలి అని అనుకుంటున్నాడు. ఆయన భగవత్ ప్రాప్తిని కలిగించి భగవత్ కైంకర్యం ఇద్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నాడు. అయితే దానికి ప్రతిబంధకంగా మనం చేసినటువంటి ఏమైనా సాధనాలు ఉన్నాయా, మనం ఏమైనా సాధనాలు పట్టుకొని వచ్చామా, కర్మయోగాన్ని ఏమన్నా అవలంబించామా, జ్ఞానయోగాన్ని ఏమన్నా అవలంబించామా, భక్తి యోగాన్ని ఏమన్నా అవలంబించామా, ఏమన్నా పుణ్యాన్ని ఏమన్నా సంపాదించుకున్నామా? అవి ఉన్నాయనుకోండి, ఏం చేస్తాడు ఆయన? ఆయన చేయాలి అని అనుకున్న దానికి అది ప్రతిబంధకం అయిపోతుంది. కనుక ప్రవృత్తి నివృత్తి అని కదా మనకి ప్రపత్తిని గురించి చెప్పేటువంటి విషయంలో. కాబట్టి భగవానుడు మనకి ఏం చేయాలనుకున్నాడో దానికి అడ్డుపడకుండా మనం వ్యాపారాలన్నీ ఆపి ఆయన యొక్క దయ కోసం ఎదురు చూడాలి అంతే తప్ప ఆయన అక్కడ మొదలు పెట్టగానే మనకి ఎదిద్దామని అని అనుకుంటే దానికి ఎదురుగా మనం ఏదైనా సాధన చేయడం మొదలు పెట్టామనుకో, సరేరా ఏదో ఆ సాధన పట్టుకుంటా అని చెప్పేసి చెప్తాడనమాట పరమాత్మ. కాబట్టి ఎవరా, మీరు కోరినవన్నీ చాలా బాగున్నాయి. మీరేమన్నారు? అరుళ్ళు అన్నారు, అంటే ఆరాయందరుள், మీ వచ్చినటువంటి దాన్ని పరిశీలించు అని చెప్పారు. పరిశీలిస్తే నాకేం తెలుస్తోంది? ఇక్కడ నాకేం తోచటలా, ఏం తోచటలేదు. ఇట్లాంటి మహత్తరమైనటువంటి అలంకారాలు అడిగారు కదని తోడే సెవి పువ్వే పాడగమైననే పలకలం జ్ఞామణయం అని చెప్పేసి ఇలాంటి మహత్తరమైనటువంటి అలంకరణాలు, తర్వాత భోగాలు అందాలి అని కోరుకున్నారే, అలాంటి ఫలాన్ని ఆశించేటువంటి వాళ్ళు మీరు అలా ఊరకే ఉండరు కదా. మీరు ఆ ఫలం పొందడం కోసం ఏదైనా ఒక ప్రయత్నం చేసి ఉండాలి కదా అని అంటున్నారు అనమాట. మీరు మాకు అది కావాలి అని అడిగినంతనే అంత ఉత్కృష్ట ఫలం ఇవ్వాలి అని అంటే ఎలా ఇవ్వగలుగుతాను నేను అని అంటున్నారు అనమాట. ఇక్కడ మీకు అంత ఫలాన్ని పొందడానికి ఏం యోగ్యత ఉంది, మీకు ఏం అధికారం ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు పరమాత్మ. మనం ఇప్పటిదాకా మనం భగవంతుడే ఉపాయము, భగవంతుడే ఉపేయము అనేటువంటి భావంతో స్వామిని ఆశ్రయించి ఆ భగవతత్వంలో ఉన్నటువంటి రుచిని తెలుసుకోవడం కోసం కదా ఇప్పటిదాకా మనం చేసిందంతా కూడా. కాబట్టి ఆ భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి రుచి ఉంటే చాలు, ఇక్కడ మరేం అక్కర్లేదు. అంచేత గోపికలు అంటున్నారు కృష్ణుడితో, ఏమయ్యా నీకు మంగళం పాడడం కోసమే మేము వచ్చామని చెప్పాం, నీ కటాక్షం మా మీద ప్రసరింపచేస్తే చాలు అని చెప్పాం. చివరికి ఏం చెప్పాం? నిన్నే కోరి వచ్చాము అని కూడా చెప్పాం. ఇంకా మాకు వేరేవేం లేవు కదా, ఉన్నదంతా నువ్వే కదా మాకు ఉపాయము, ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు నువ్వే అని మీ ఇతర సాధనాలన్నీ వదిలేసి నిన్నే కదా మేము ఆశ్రయించాము అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. కాబట్టి మేము వచ్చినటువంటి కార్యాన్ని పరిశీలించి అనుగ్రహించు అని అంటే ఆయన టార్చ్ లైట్ వేసి వెతుకుతాడండి. వీళ్ళకి నేను తప్పితే ఇంకెవరన్నా దిక్కున్నారా, లేదు వీళ్ళు ఏమైనా సంపాదించుకున్నటువంటి పుణ్యం ఏమన్నా ఉందా అని
పరిశీలన చేస్తాడు. వీళ్ళు నేను చేసేటువంటి పనికి ప్రతిబంధకంగా వీళ్ళు జ్ఞానాన్ని ఏమన్నా ఆచరించారా, లేదా జ్ఞాన కర్మ భక్తి యోగాల ద్వారా ఏమన్నా పట్టుకొచ్చారా, లేదా ప్రపత్తి ఏమన్నా ఉందా, లేకపోతే వీళ్ళ దగ్గర ఏమైనా పుణ్యం ఉందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడట. అలాంటి స్వామి దగ్గరికి చివరికి ఫలితాన్ని మనం పొందేటువంటి దశలో మళ్ళీ ఆయన ఇలాంటి ఏదన్నా ఒక కొర్రి వేసాడు అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ ఇంత బుడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకని అక్కడ వచ్చి ఏం చెప్పుకోవాలట, పరమాత్మ దగ్గర 2 మాటలు చెప్పుకోవాలట. ఆకించన్యము, రెండవది అనన్యగతికత్వము అని అంటారు. ఆకించన్యము అని అంటే నీకుగా నువ్వు సాధన చేసి సంపాదించింది ఏమీ లేదు అని చెప్పుకోవాలి. రెండవది నీవు తప్పితే నాకు వేరొక గతి లేదు అని చెప్పుకోవాలి. ఈ 2 మాటలు ఆయన ముందు నుంచోవాలి. నేనేం సంపాదించుకోగలను, నేను అశక్తుని కదా, జ్ఞానం ఉందా నా దగ్గర, కర్మ ఉందా, లేదా భక్తి ఉందా, ఏమీ లేదు నా దగ్గర. పోనీ నేనేమన్నా సంపాదించిన పుణ్యం ఉందా, ఏమీ లేదు నా దగ్గర. కాబట్టి నేనుగా సంపాదించుకున్నది ఏమీ లేదు. దాన్ని ఏమంటారంటే ఆకించన్యము అని అంటారు. తర్వాత మరి అలాంటిది లేని దాన్ని లేనటువంటి వాళ్ళు మాకెవరో ఒకళ్ళు గతి ఉండాలి కదా, నువ్వే గతి అని చెప్పేసి నిన్ను ఆశ్రయిస్తూ నిన్నే ఉపాయంగా పట్టొచ్చామయ్యా అని చెప్పేసి అని అంటారనమాట. అయితే ఇక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుట ఒక 6 విషయాలు ఆయనకు మనం చెప్పుకోవాలట. ఏమిటి 6 విషయాలు అంటే, మనం అందరం కూడా భగవంతుడే ఉపాయము అని ఆశ్రయించినటువంటి వాళ్ళం కదా. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఆ భగవత్ ప్రాప్తి మనకి కలగాలి అని అంటే, ఆ భగవత్ ప్రాప్తికి సాధనంగా మా దగ్గర ఏ సత్కర్మ మేము చేయలేదు, ఏ మంచి పనులు మేము చేయలేదు, అంటే మాకు కర్మయోగం ఏమీ లేదు. రెండోది, నాకు ఏ యోగ్యత లేదు అని మన యొక్క నికృష్టతని, మన యొక్క చేతగానితనాన్ని ఆయన ముందు చెప్పుకోవాలట. ఒకవేళ నువ్వు చేయగలిగి ఉన్నప్పటికీ కూడా మన నికృష్టతనే చెప్పుకోవాలి తప్ప, ఆయన నాకు ఇది ఉంది అని అంటే దాన్ని పట్టుకురా అని చెప్పేసి అంటాడు. కనుక మొట్టమొదటి ఏం చేయాలి, భగవత్ ప్రాప్తి కలగాలి అని అంటే ఆయననే సాధనంగా ఆచరించి లేదా భావన చేసి మనం ఏ సత్కర్మ చేయలేదని చెప్పాలి. తర్వాత మన యొక్క అయోగ్యతని చెప్తూ ఏం చెప్పాలి, మన యొక్క నికృష్టతని మనం చెప్పుకోవాలట. చెప్పుకొని అంటే నాలో ఏం లేదయా, మొత్తం నేను జ్ఞానహీనుణ్ణి, కర్మహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి అని మన యొక్క హీనత్వాన్ని ఆయన దగ్గర వెళ్ళబుచ్చుకోవాలట. ఇవన్నీ కూడా ఆయనలో ఉంటాయి కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా మనం చెప్పాలట. ఎలా చెప్పాలట, మనకున్న సుకృతం అంతా కూడా ఏమిటి స్వామి, మాకున్న సుకృతం మేమేమి సంపాదించిన పుణ్యం ఏదైనా ఉందా అంటే మాకేం పుణ్యం లేదయా, సజాతీయుడివై వచ్చి ఇదిగో ఈ రేపల్లలో మాతో పాటు చేరేవి చూసావా, అదే మాకున్నటువంటి పుణ్యము అని చెప్పి ఆ కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి స్వామి అని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అలాంటి గుణపూర్ణత ఉన్నటువంటి వాడు ఆయనతో మనకి విడదీరానటువంటి సంబంధం కలిగినటువంటి వాళ్ళం అవ్వాలి. ఆయన తండ్రి అయితే మనం బిడ్డలం అవ్వాలి, ఆయన భర్త అయితే మనం భార్యలం అవ్వాలి, ఆయన ఆధారం అయితే మనం ఆధేయం అవ్వాలి, ఆయన రక్షకుడైతే మనం రక్షించబడేటువంటి వాళ్ళం అవ్వాలి, ఆయన జ్ఞేయుడైతే మన ఆయన తెలుసుకునేటువంటి వాళ్ళం అవ్వాలి. ఇలా 9 రకాల సంబంధాలు నీతో విడవకుండా ఉన్నటువంటి వాళ్ళమయ్యా అని మనం ఆయన యొక్క గుణపూర్తిని చూసి చెప్పుకోవాలట. తర్వాత ఇంతకుముందు నువ్వు అపచారాలు చేసి ఉంటావు, ఆ తర్వాత మనం చేసేటువంటి పూజల్లో వాటిల్లో ఉపచారాలని అపచారాలు చేసి ఉంటాము. ఉపచారాపదేశేన కృతయా నహరహర్మయ అపచార నిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని చెప్పేసి మనం అక్కడ స్వామిని ప్రార్థన చేయాలట. ఆయనకి సహజంగా మన మానవులం కనుక మనకి అంత జ్ఞానం ఉండదు కనుక ఏదో మనం ఉపచారం అనుకుని అపచారం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ అపచారాలు ఏమి నువ్వు మనసులో పెట్టకుండా మమ్మల్ని క్షమించవయా అని చెప్పేసి మనం క్షమాపణ చెప్పుకోవాలట. తర్వాత నువ్వే మాకు ఫలమై ఉన్నటువంటి వాడివయ్యావా కనుక, నువ్వే నాకు సాధన ఉన్నటువంటి వాడివయ్యావు కనుక నాకు ఫలాన్ని అనుగ్రహించు అని చెప్పేసి ఈ మన యొక్క నికృష్టతని పరమాత్మకి తెలియజేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఈ 6 విషయాలు మన భగవంతుడి దగ్గరికి వచ్చి చెప్పుకోవాలి. నాకేం యోగ్యత లేదు, ఇదిగో నేను ఇలాంటి నికృష్టుడిని, నువ్వు ఎలాంటి వాడివి, సకల కళ్యాణ గుణాలు కలిగినటువంటి పరిపూర్ణుడివి, నీతో మాకున్నటువంటి సంబంధం ఎడతగినటువంటి సంబంధం కాబట్టి ఇంతకుముందు నీ ఎడలు చేసినటువంటి ఉపచారాలని అపచారాలన్నింటినీ కూడా క్షమించు, నువ్వు ఫలాన్ని ఇవ్వు అని ప్రార్థన చేయాలి. ఈ 6 మనం దృష్టిలో పెట్టుకోవాలి అని అంటారు. మన యొక్క అయోగ్యతని అనుసంధానం చేసుకోవాలి అని అంటే మనం ఎంత వాళ్ళం అండి, మనకి ఎంత జ్ఞానం ఉంది, జ్ఞానంలో పండిపోయినటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు. ఆళ్వారు యామునాచార్యుల వారు అంటారట ఒక మాటగా, మేము చేసినటువంటి అపరాధాలన్నీ కూడా ఎలాట
ప్రసీద మద్వృత్వ మచింతయిత్వ అని అంటారు. ఏమయ్యా, నేను ఇంతకు ముందు నడిచినటువంటి నడత, ఆ నడుబడి అవి నువ్వు చూడవాకు. నన్ను కృప చేయాలి అని అంటే నేను ఇంతకు ముందు నడిచినటువంటి నడకలు, తప్పుడు నడకలు ఎన్నో నడిచుంటా. అవి చూసి నన్ను కనుక వీడికి నేనేమివ్వను అని చెప్పేసి అనుకున్నావు అనుకో, నేనేమైపోతాను, అన్యాయమైపోతాను కదా. కాబట్టి నా వెనకటి నడకలన్నింటినీ కూడా నువ్వు గమనించవద్దు, లేదా వాటిని నువ్వు తలవద్దయా అని యామనాచార్యులు స్వామివారి దగ్గర విన్నపం చేస్తారట. అంతేందుకు రామానుజాచార్య స్వామివారు ఉన్నారండి, ఆయన శరణాగతి గద్యం అనేటువంటి దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు. దానిలో చెప్తారు, చివరిలో ఆయన చెప్తూ సర్వాన్ అశేషత క్షమస్వ, నేను చేసినటువంటి అపరాధాలన్నిటినీ క్షమించవయ్యా. శరణాగతి గద్యం ఆయన కోసం చేయలేదండి. ఆ ఉత్తర పంగుణి నక్షత్రంలో పాల్గొన మాసంలో అనుకుంటాను, రంగనాథ స్వామి ఆలయం నుంచి బయలుదేరి అమ్మవారి సన్నిధికి ఇచ్చేస్తారు. అమ్మగారు కూడా వస్తుంది, అక్కడ రంగనాథాచార్య వస్తుంది. వారిద్దరూ కలిసి ఒకే సేర్తి అంటే కలిసి కూర్చుంటారు. అక్కడ ఆ మండపం ఒకటి ఉంటుంది. శ్రీవిల్లిపుత్తూరులో మనం వెళితే, మన శ్రీరంగంలో వెళితే అక్కడ ఎత్తుగా ఉన్నటువంటి ఒక మండపం ఉంటుంది, ఆ వెండి మండపం. ఆ వెండి మండపంలో ఇద్దరు కొలువు తీరి ఉంటారట. ఆ కొలువు తీరి ఉన్నప్పుడు ఈ రామానుజాచార్య స్వామి వారు అక్కడికి వెళ్ళి, మాకు ఇంతకంటే ఏం భాగ్యం కావాలయ్యా, అమ్మ స్వామి ఇద్దరు అక్కడ వేంచేసి ఉంటే అని ఆయనలో ఉన్నటువంటి తప్పులు క్షమించమని కాదు, మనందరి తప్పులు కూడా క్షమించి మనకి శరణాగతి చేయమని చెప్పేసి శరణాగతి గద్యంలో ఆయన ప్రార్థన చేస్తారు. ఏం చెప్తారు ఆయన? ఎన్ని మాటలు చెప్తారు. మనోవాక్కాయై మనస్సుతో, వాక్కుతో, ఈ కాయంతో చేసేటువంటి అనాదికాల ప్రవృత్త, ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఎన్ని జన్మల్లో మేము చేస్తున్నటువంటి ఈ మనస్సుతో, వాక్కుతో, కాయంతో చేసేటువంటి అనంత ఆ చేసినటువంటి కర్మలు కూడా 1, 2, 3 లెక్క పెట్టదగినటువంటివా అంటే వాటిని కూడా లెక్కించలేక ఏమన్నారు? అనంత కృత్యకరణ, కృత్యకరణ చేసినటువంటివి, చేయదగినవి చేసినటువంటివి, కృత్య అకరణ చేయకూడనటువంటివి కూడా మేము చేస్తాం కదా, అలాంటివి. భగవద్ అపచార, భగవంతుడి విషయంలో మేము చేసినటువంటి అపచారాలు. భాగవతాపచార, ఆయన యొక్క భక్తుల ఎడల మేము చేసినటువంటి అపచారాలు. అసహ్యాపచార, సహించడానికి వీలు లేనటువంటి అపచారాలు. ఇలాంటివన్నీ నానారూప విధ అనంత అపచారాన్, ఇలాంటి లెక్కేసుకుంటూ పోతే ఇలాంటి మేము చేసినటువంటి అపచారాలు ఎన్నుంటాయి స్వామి? నానావిధ, అసలు లెక్క పెట్టలేనటువంటి అపచారాలు మేము చేసి ఉంటాం కదా. అంతేకాదు, ఇంకా ఆరబ్ధ కార్యాన్, అనారబ్ధ కార్యాన్, ప్రారంభించినవి, ఇంకా ప్రారంభించబోయేటువంటివి, అంటే ఈ జన్మలో ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటివి, ఆ తర్వాత రాబోయే జన్మల్లో చేయబోయే. ఈయన శరణాగతి ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి శరణాగతి చేసిండు, ఆయన వెనక చేసినటువంటి అపరాధాలు క్షమించమంటున్నాడు, ఇప్పుడు చేయబోయేటువంటి అపరాధాలు క్షమించమంటున్నారు, రాబోయేటువంటి జన్మల్లో మేము చేయబోయేటువంటి అపరాధాలు, 3 రకాల అపరాధాలని ఆయన క్షమించవయా అని చెప్పేసి మన మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆయన శరణాగతి చేశారట రామానుజులు. చెప్తారు ఇక్కడ, అనారబ్ధ కార్యాన్ని, కృతాన్ చేసినటువంటివి, క్రియమాణాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, కరిష్యమాణాంశ ఇంకా చేయబోయేటువంటి, ఈ మిగతా వచ్చేటువంటి జన్మల్లో మేము చేయబోయేటువంటి సర్వాన్ అశేషత క్షమస్వ. ఎంత ఉదాహరణ చూడండి రామానుజాచార్య స్వామి. మన తరపున ఆ అమ్మ స్వామి ఇద్దరు చేరి ఉంటే ఓం భగవన్నారాయణ ముందు స్వామిని కీర్తించాలి. అక్కడ ఎవరిని కీర్తించాడు? ఎవరిని? అమ్మ పురస్కారం కావాలి కదా. మనలో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి, అమ్మ నాకు ఈ తప్పులన్నీ ఉన్నాయి, నా స్వామికి చెప్పి నన్ను క్షమింపజేసి నాకు శరణాగతి చేయమని చెప్పేసి కదా మనం కోరాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు? మొట్టమొదటి కోరింది ఎవరిని? అక్కడ మన శరణాగతి గద్యంలో చెప్పేటప్పుడు ఈ మాటలు చెప్పిన తర్వాత అస్తుతే సర్వం సంపద్యతే అని అంటుంది అమ్మ. స్వయంగా ఆ రంగనాథాచార్య రామానుజుల వారితో మాట్లాడినట్టుగా, సరే నాయన నువ్వు అనుకున్నదే జరుగుతుందిలే, అలాగే చేద్దాంలే అని చెప్పేసి చెబుతుంది. ఆ మాట పట్టుకుంటారు ఆయన. ఆ మాట పట్టుకుని మనలో ఉన్నటువంటి ఈ దోషాలన్నింటినీ కూడా ఒక లిస్టు చెప్పి, నాయన ఇవి పాపాలు అనేవి ఈ జన్మల్లో కాదు, ఇందుకు ముందు జన్మల్లో చేసినవి, ఈ జన్మ తర్వాత వచ్చేటువంటి జన్మల్లో చేయబోయేవి, వీటన్నిటినీ క్షమించవా అని చెప్పేసి ప్రార్థన చేస్తారు శరణాగతి గద్యంలో. అంత విషయంగా మనం మన యొక్క నికృష్టతని స్వామి ముందు మనం వెలిపుచ్చుకోవాలి అని చెప్తారు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తామండి.
డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తాను? డాక్టర్ దగ్గరికి ఏదో రోగం వస్తే వెళ్తాం. రోగం వస్తే వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర దాస్తే కుదురుతుందా? నీ బాధ ఏమిటో పూర్తిగా చెప్పుకోవాలి కదా. నీకు ఎక్కడ బాధ ఉందో, ఏం బాధ ఉందో, ఎప్పటి నుంచి బాధ ఉందో, ఎందుకు వచ్చిందో, నువ్వు చేసినటువంటి అపత్యం ఏమిటో, నువ్వు చేసినటువంటి పథ్యం ఏమిటో, నువ్వు తినకూడనటువంటి ఏం తిన్నావో అవన్నీ చెప్తే కదా. ఒరే నీకు దీనివల్ల ఈ వ్యాధి వచ్చినా దీనికి మందు వేయాలి అని చెప్పేసి చెప్తాడు డాక్టర్ అనేటువంటి వాడు. అదేంటి? కేవలం సాంసారికమైనటువంటి మనం ఈ బాధలను వీటి వల్ల సంభవించినటువంటి ఆ రోగంతో వెళితే ఆయన ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాడు. కానీ భగవత్ ప్రేమ అనేటువంటి రోగం ఉందనుకోండి మన దగ్గర, ఆ భగవత్ ప్రేమ అనేటువంటి రోగం ఉండి ఆయన దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి దోషాలు ఇవన్నీ. నువ్వేం అపత్యం చేసావో, ఏం పత్యం చేసావో, ఏ వేటి నుండి స్వీకరించావో అన్నీ కూడా చెప్తే కదా మనలో ఉన్నటువంటి లోతు ఏమిటో తెలుసుకుంటాడు పరమాత్మ. ఎందుకు? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆలోచించిస్తారు లౌకికంగా ఉండేటువంటి వైద్యులు. కానీ గుండె జబ్బు వాడి దగ్గరికి వెళ్తే గుండెకి సంబంధించిందే చేస్తాడు, లేదు ఊపిరితిత్తులకు సంబంధించిన వాడి దగ్గరికి వెళ్తే ఊపిరితిత్తులకు సంబంధించిందే చేస్తాడు. కానీ ఈయన అన్నీ చేయగలిగే సమర్థుడు అనమాట. ఈ భగవంతు ప్రేమ అనేటువంటి రోగం కనుక పట్టుంటే మనకి దానికి మందు ఆయనే వేస్తాడు, వైద్యుడిగా ఆయనే ఉంటాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మన యొక్క నికృష్టతని తెలియచేసుకుని, అయ్యా నీ చేసిన అపచారాలన్నీ, ఉపచారాలన్నీ, వాటన్నిటిని కూడా నన్ను క్షమించి నాకు ఫలాన్ని ఇవ్వమని చెప్పేసి ప్రార్థన చేయాలి. దాంట్లో ఈ వేల్టి పాసరంలో కూడా మన అండాళ్ళ తల్లి కృప చేస్తారు. ఒకసారి ఆ పాసరం పాడుకొని అందులో అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించింది. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கறவைகள் பின் சென்று கானம் சேர்ந்தும்போம் அறிவன்று இல்லாதாய குலத்தூ உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுழைவோம் குறைவன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங் ஒழிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரளை தனவம் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ఏలోరంబావాయ్. అండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఇరైవా అంటున్నారు ఓ స్వామి అని చెప్తూ మొదలుపెట్టి ఏమన్నారు? కరవైகள் పిన్సెండు కానం చేరందు. మేము చూడు స్వామి, పశువుల వెంట వాటిని మేపటం కోసం అడవికి వెళ్ళి ఉన్బోం, అక్కడనే శుచి నియమాలు ఏమీ లేకుండా జీవించడానికే పరమావధిగా మేము తినేటువంటి వాళ్ళము, తిని తిరిగేటువంటి వాళ్ళమయ్యా. ఇది మా యొక్క ప్రవృత్తి. ఏమిటి మా ప్రవృత్తి? పశువుల వెంబడే అడవికి వెళ్ళి నియమాలు లేకుండా, శుచి లేకుండా, శుభ్రత లేకుండా ఈ దేహాన్ని పోషించుకోవడం కోసం, నిలపడం కోసం తిని అక్కడ తిరిగేటువంటి వాళ్ళము. మా యొక్క యోగ్యత ఇది అని చెప్తున్నారు ముందు. తర్వాత ఏమన్నారు? అరివన్రుమిల్లాదాయ కులతూ అని అంటున్నారు. అంటే ఏ జ్ఞానము లేనటువంటి గోపవంశంలో నువ్వు మాతో సజాతీయుడిగా జన్మించినటువంటి వాడివి, అవే పుణ్యస్వరూపుడివి. ఆ పుణ్యస్వరూపం అంటే ఆ పుణ్యాన్నే మేము కలిగినటువంటి వాళ్ళం. మా జాతి ఎలాంటి జాతి? అరివన్రు వెళ్ళాద, ఏ మాత్రం జ్ఞానం లేనటువంటి జాతి కదా మాది, మా వంశం కదా. అలాంటి వంశంలో నువ్వు వచ్చి చేరావు. జ్ఞానం లేనటువంటి ఈ వంశంలో వచ్చి చేరావంటే నువ్వెంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడివో కదా అని అంటున్నారు ఇక్కడ. మాతో సజాతీయుడిగా చేరావు అని అంటే ఇంకెంత నీ యొక్క మా మీద ఉన్నటువంటి జాలి, దయ, కరుణ ఎంత గొప్పదో కదా స్వామి. అలా వచ్చి మా వంశంలో నువ్వు జన్మించావు చూసావా, పుట్టావు చూసావా, అదే మాకున్నటువంటి పుణ్యమయ్యా. కురైవన్రం ఇల్లాదా, మాకున్నటువంటి ఆ జ్ఞానం ఏమి లేనటువంటి వాడం కదా. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడైవోం కురైవన్రం ఇల్లాద గోవింద. ఏ లోపము లేనటువంటి వాడయ్యా. నువ్వు లేని వాళ్ళమే, నువ్వు లేనివాడివే, మేము లేనివాళ్ళం. మేమేం లేని వాళ్ళం? జ్ఞానం లేని వాళ్ళం, భక్తి లేనటువంటి వాడు, కర్మ లేనటువంటి వాడు, పుణ్యం లేనటువంటి వాడు. నువ్వెవరు? అన్నీ సంపూర్ణంగా కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు. నువ్వు పుణ్యస్వరూపుడివి కదా స్వామి. ఇలాంటి ఈ వంశంలో జన్మించినటువంటి గోవిందా అని మళ్ళీ ఇక్కడ రెండోసారి ఈ పాసరంలో గోవిందా అని పిలిచారు. చూడు స్వామి, ఉందన్నోడు రవేల్ నమొక్కింగ్ ఒళిక వழியாது అని అంటున్నారు.
ఏమి లోపము లేనటువంటి వాడివి గోవిందా, ఇదిగో చూడు, నీతో మాకు కలిగినటువంటి ఈ సంబంధం అనేటువంటిది పోగొట్టుకునేటువంటి సంబంధం కాదయ్యా, వీలు కాదు అని అంటున్నారు. ఎందుకు వీలు కాదు? మీరు ఈ పనులు చేస్తున్నారు, మీతో నాకు సంబంధం లేదు, వెళ్ళిపోవడానికి నువ్వు ఉండవు, నిన్ను విడిచి మేము ఉండలేము. అలా వచ్చి మా ఈ లోకంలో ఈ వంశంలో జన్మించడమే మేము చేసుకున్నట్టు గొప్ప సుకృతం. మమ్మల్ని నువ్వు విడిచి ఉండలేవు, నిన్ను మేము విడిచి ఉండలేమయ్యా. మన మధ్య ఉండేటువంటి సంబంధం ఎప్పుడెప్పటికీ ఏడేడు జన్మలకి కూడా తగినటువంటి సంబంధం కలిగినటువంటి వాళ్ళం కదా స్వామి. గోవిందా అనగానికి ఆయన కోపం వచ్చిందిట. ఎందుకు కోపం వచ్చిందిట? అంతకు ముందాక ఏమని పిలిచారు వీళ్ళు? నారాయణ, క్షీరసాగర, శయన, పద్మనాభ, వామన, త్రివిక్రమ, మధుసూదన, ఇలాంటి ఏవో పిలిచారు కదండి. ఇంతకుముందు 27 పాసరాల్లో 27 రకాల నామాలతో కీర్తించారు కదా స్వామి. అవన్నీ కీర్తించిన తర్వాత చివరిలో నిన్న ఇవాళ పాసరంలో గోవిందా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు గోవిందుడిని మీకు ఇప్పుడు నేను గుర్తొచ్చిందా? మీకు గోవిందా అని పిలవకుండా ఏవేవో పిలిచి నన్ను అవమానం చేస్తారా? నీకు కష్టపడి సంపాదించుకున్నటువంటి గోవింద నామాన్ని వదిలేసి ఆ వాటేటో ఏవో చిన్న పేర్లతో నన్ను పిలుస్తారటాయా అని కోపం వచ్చింది. దాన్ని కోపం వచ్చేసరికి వెంటనే వీళ్ళు గమనించుకున్నారు, అయ్యో స్వామి కోపం వచ్చిందే, గోవిందా అని పిలిస్తే కోపం రావటం ఏంటి? ఆయన ఆనందపడాలి కదా. అవును, ఇందాక ముందు నన్ను అవమానించినట్టుగా చిన్న చిన్న పేర్లతో పిలిచి అన్నట్టుగా కాస్త కోపగించుకున్నట్టుగా భావన చేసుకుని, ఏమయ్యా అరియాద పిళ్ళయ్యడు, మర్యాద తెలియనటువంటి వాళ్ళం, మాకేం మర్యాద? నీ అసలు జ్ఞానమే లేని వంశంలో జన్మిస్తే మాకు మర్యాద ఎక్కడ ఉంటుంది? అందులో ఎవరు చిన్నపిల్లలు ఎలా మాట్లాడుతుంటారు? ఏదో వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటారు. మేము మాట్లాడే మాట నీకు మనసు నొప్పిస్తుంది మాకు తెలుసా? ఏదో చిన్నపిల్లలు ఏదో పిలిచామనుకో, ఏవి ఆ చిన్న పేర్లతో. ఇంకొకటి, ఆ పిలవడం కూడా ఎలా చేశాం మేము? అన్బీనాన్, ప్రేమతో పలికామా మేము? ప్రేమతో నిన్ను పిలిస్తే మా మీద కోపగించుకుంటానంటాను స్వామి. ఉందన్నై సిరు పేరళైతనం, నీ చిన్న పేర్లతో నిన్ను పిలిచామని చెప్పేసి మా మీద నువ్వు కోపించకయ్యా. సిరి అరుళాదే, కోపించి మాకు ఆ పరై అనేటువంటి సాధనాన్ని ఇవ్వకుండా ఉంటావేమో స్వామి. అలా కాదయా, మాకు నువ్వు ఆ పరై అనేటువంటి సాధనాన్ని నువ్వు ఇవ్వవలసిందే, మాకు ఆ పరై అనేటువంటి సాధనాన్ని కృపచేయి అని అంటూ ఈ పాసరంలో ఆ అనన్యగతికత్వాన్ని, ఆకించన్యాన్ని రెండింటినీ కూడా మన ఆండాళ్ళ తల్లి తెలియజేస్తారనమాట. కొంచెం లోపలికి వెళదాం 10 నిమిషాల్లో. కరవైగళ్ పిన్సెండ్రు కానం చేరుందుంబో. కరవైగళ్ అంటే ఏంటివి? పశువులు. ఎలాంటి పశువులు అవి? కరవై అంటే పాలు పితకడానికి వీలుగా ఉండేటువంటివి, అంటే పాలు ఇచ్చేటువంటి పశువులు అనమాట. వాటి వెంబడే మేము పోయేటువంటి వాళ్ళం. ఎక్కడికి పోయేటువంటి వాళ్ళం? అడవులకు పోయేటువంటి వాళ్ళం. వెళ్ళి ఏం చేసేవాళ్ళం? అక్కడ ఉన్బోం, తినేవాళ్ళము. ఒక నియమబద్ధత లేకుండా తినేటువంటి వాళ్ళం మేము. అంటే అర్థం, ముందు ఆవులు వెళుతున్నాయి, గోవులు వెళుతున్నాయి, వాటి వెనక వీళ్ళు వెళ్తున్నారు. పరమాత్మని పొందాలి అని అంటే మనకి ఆత్మస్వరూప జ్ఞానం కలగాలి. ఆత్మస్వరూప జ్ఞానం కలగాలి అని అంటే దానికి సంబంధించి వేదాలు నేర్చుకోవాలి. వేదాలు నేర్చుకున్న తర్వాత వేదాధ్యయనం చేయాలి. అధ్యయనం వేరు, నేర్చుకోవడం వేరు. వేదాధ్యయనం చేసిన తర్వాత వేదార్థ సంగ్రహాన్ని పొందాలి. పొందిన తర్వాత జ్ఞానం కలగాలి. కలిగిన తర్వాత ఆచార్యుని ఆశ్రయించాలి. ఆచార్యుని ఆశ్రయిస్తే తప్పితే ఇదంతా కూడా మనకి జ్ఞానం కలగదు. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆచార్యుని ఆశ్రయించాలి. మరి మేము ఏ ఆచార్యుని ఆశ్రయించాము? ఇప్పుడు చెప్పు. మా ముందు ఏం వెళ్తున్నాయి? పశువులు వెళ్తున్నాయి. పశువులు అంటే ఏంటి? జ్ఞానం లేనటి. జ్ఞానేన హీన పశుభి సమాన. జ్ఞానం లేనటువంటి వాడిని ఏమని పిలుస్తారు? పశువ అని తింటారు. అంటే అర్థమేంటి? వాటికి జ్ఞానం ఉండదు, మీకేదో జ్ఞానం ఉందని అనుకుంటున్నావు, నీకు జ్ఞానహీనుడు కాబట్టి నువ్వు పశువుతో సమానం అని తిడతారు. కాబట్టి ఇప్పుడు ఆ పశువుల జ్ఞానహీనులని మనం అనుకుంటే అవి ముందు నడుస్తూ ఉంటే వాటి వెనకాల మేము వెళ్ళేటువంటి వాళ్ళం. మేము ఆశ్రయించినటువంటి ఆచార్యులు ఎవరు? జ్ఞానలేమి ఉన్నటువంటి ఆచార్యులు. మరి మేము పోయేది ఎక్కడికి? అడవికి. అడవిలో చేసే పని ఏంటి? తినడం. ఇవి యోగ్యతని, మాకేమన్నా యోగ్యతని కలిగిస్తాయటయా అని చెప్తున్నారు. మేము ఏదో గొప్ప ఆ వశిష్ఠ మహర్షినో, సాందీపన్నో, లేకపోతే ఇంకొకరినో అలాంటి ఆచార్యాన్ని ఆశ్రయిస్తే, వయస్సుతోనూ జ్ఞానంలోనూ పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు మనకి జ్ఞానాన్ని కలిగజేస్తారు. మేము ఆశ్రయించేస్తుంది ఎవరిని? ఏమీ తెలియనటువంటి, ఉదారంగా అలా వెళ్ళిపోతూ ఉండేటువంటి ఆవుల్ని కదయా, అవే మాకు ఆచార్యులు కదా అని అంటున్నారు అన్నమాట ఇక్కడ.
ఆవులను వెంబడ పోయేటువంటి వాళ్ళు. అంటే అదేమిటారా, మీరు ఆవుల్ని మేపుతున్నారు కదా, ఇక్కడ ఆవుల్ని మేపడం కూడా మీ యొక్క సహజ ధర్మం కదా, మీ యొక్క వంశధర్మం కదా. అలా చేసినా కూడా మనకేమొస్తుందిట, ఏదో కొద్దో గొప్ప కర్మయోగాన్ని ఆచరిస్తాం కాబట్టి కొంత పుణ్యాన్ని మనం మూట కట్టుకోవచ్చు. భలేవాడే స్వామి, ఆవుల్ని మేపుతున్నాం. ఎందుకు మేపుతున్నాం? అవి పాలిస్తాయి గనక మేము మేపుతున్నాం. అవి పాలు ఇవ్వకపోతే మేము మేపుతామా వాటిని? ఆ మాత్రం నీకు తెలియదుదయ్యా. పాలిచ్చే కొట్టినట్టు పెట్టుకుంటాం, కానీ పాలు ఇవ్వని కొట్టిన పెట్టుకుంటారు ఎవరైనా? బయటకు తోలేస్తారు కదా. అవి కేవలం మాకు పాలిస్తాయి అని వాటిని మేము ఏదో పెంచి పోషిస్తున్నాం తప్ప, లేకపోతే వాటి వల్ల మాకేంటే ఉపయోగం? మేము అంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమా? అది కర్మయోగం కిందకి రాదు అని చెప్తారు అనమాట. పోనీనర్రా, ఆ ఆవులతో మీరు వెళ్ళేది ఎక్కడికి? అడవులకు వెళ్తున్నారు. ఆ నైమిసారణ్యము, లేదా దండకారణ్యము, లేదా బదరికాశ్రమము, ఇలాంటివి ఉంటాయండి అక్కడ అడవుల్లో. అంటే మహామహులు భగవంతుడు సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దర్శనం ఇచ్చినటువంటి ప్రదేశాలు అనమాట. ఈ ఆవులు అక్కడికి వెళితే వాటితో పాటు వీళ్ళు వెళ్తారు కదా, ఆ వెళ్ళినప్పుడు వీళ్ళకి కూడా ఏమొస్తుందిట, ఆనుషంగికంగా కొంత పుణ్యం అనేటువంటిది వస్తుందట. పుణ్యక్షేత్రాలకు వెళ్తాం కదండి, తిరుపతో, శ్రీరంగమో, విల్లుపుత్తూరో, లేకపోతే ఇంకోటో, మనకి నచ్చినటువంటి దైవం ఉండేటువంటి చోటుకి వెళ్తాం కదా. అలా వెళ్ళడం వల్ల ఆ ప్రదేశానికి వెళ్ళినంత మాత్రాన్ని చేతనే మనకి కొంత పుణ్యం అనేటువంటిది లభిస్తుంది. కానీ మేము వెళ్ళేటువంటిది అడవి. ఎలాంటి అడవయ్యా? పల్లేరుకాయలు ఉన్నటువంటి అడవి. ఆ వేటగాళ్ళు విల్లంబులు ధరిసి వేట చేసేటువంటి అడవి. అంతే తప్ప నువ్వు చెప్పినట్టు ఆ నైమిషారణ్యమో, లేకపోతే ఆ బదరికాశ్రమో, లేకపోతే ఆ దండకారణ్యమో, ఇట్లాంటి అడవులకు కాదు మేము పోయేది. అక్కడికి వెళ్ళినా కూడా మాకేమీ పుణ్యం రాదు కదా. సరే, పుణ్యం రాదు. పోనీ ఈ ఆవులు ఏమన్నా మధుర, కంచి, లేకపోతే శ్రీరంగం ఇత్యాది పుణ్యక్షేత్రాలకు ఏమన్నా వెళితే వాటమిట వెళ్ళినా కూడా మనకి పుణ్యం వస్తుంది. అది అడవికే కదా వెళ్ళేటువంటివి. కాబట్టి మాకు ఎలాంటి పుణ్యం మాకు సంప్రాప్తిస్తుంది? మాకు ఏ పుణ్యము కూడా వచ్చేటువంటిది కాదు. పోనీ మేమేమన్నా ఆహారం తీసుకునేటప్పుడు నియమాలు ఏమన్నా పాటిస్తామా? ఉండిపోం అన్నట్టు తింటాం. ఎలా తింటాం మేము? అవి వెళ్ళేటప్పుడే ఆ చిక్కాన్ని ఊడ తీసుకుని అమ్మ పెట్టిన గజ్జికాయలో, లేకపోతే లడ్లో, లేకపోతే ఇంకోటో అలా తింటూ అలా వెళ్ళిపోతుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఏదో తూర్పుకు తిరిగి కూర్చోవడం, కొన్ని నియమాలు ఉంటాయి. భోజనం చేసేటప్పుడు ఎలా పెడితే అలా చేయకూడదు. ఇప్పుడంతా మనం ఏం చేస్తున్నాం? బఫే అంటే, బఫెలోస్ అంటే ఏంటి? పశువులు. ఆ పశువులు మేత మేస్తాయి కదా, నుంచోనే మేస్తాయి, కూర్చొని మేయవు కదా. ఈ మధ్యకాలంలో మనం కూడా ఏమైపోయాం? మనం బఫేలు చేసేస్తున్నాం. కానీ వాస్తవంగా ఎలా చేయాలట? చక్కగా తూర్పుకు తిరిగి కూర్చోవాలట, హాస్పిటల్లో వేసుకోవాలట. దానికి ఒక నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం మేము తినేటువంటి తిండి తింటే, లేదా మేము తీసుకునేటువంటిది ప్రసాదంగా తీసుకోవాలి. మళ్ళీ తిండి అంటే మళ్ళీ అది వీళ్ళు తినేది తిండి అవుతుంది అన్నమాట. ఆ ప్రసాదం ఎలా ఉండాలి? భగవన్ నివేదితమైనటువంటిది ఉండాలి. పోనీ మేము వెళ్ళేదే అడవిలో ఎవరుంటారు కనుక, ఉంటే వాళ్ళల్లో ఎవరైనా గృహస్థులు ఉన్నారనుకోండి, సాధారణంగా ఇంట్లో వండుకున్న అన్నాన్ని కనీసం మనసులో అన్నా, స్వామి ఆరగించవయ్యా, మీరు ఎప్పుడైనా చేయండి అలాగా. ఏదో అన్నం వండుకొని అది తినేసి మనం ఆ లోపల ఏవో పెట్టుకుని ఉంటారు కదా, పట్టాలు గిట్టాలు ఏవో పెట్టుకుని ఉంటారు కదా, అక్కడ దాకా తీసుకెళ్లే ఓపిక లేకపోయినా ఆ వండిన దగ్గరే, స్వామి తినవయ్యా, ఆరగించవయ్యా అని ఒక్క నోరారు ఒక మాట అన్నా చాలా. ఆయన దృష్టి దాని మీద పడితే దానిలో ఉన్నటువంటి అవన్నీ కూడా లోపాలన్నీ సరి చేస్తాడట పరమాత్మ. ఆ ఆహారాన్ని మనం పుచ్చుకుంటే, ఆ ప్రసాదాన్ని మనం పుచ్చుకుంటే మనకి చక్కటి యోగ్యత కలిగి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, యశస్సుని ఇస్తుందట. కాబట్టి భగవన్ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని తింటామా అంటే, మేము తినేదేమిటి? 4 రకాల పదార్థాలు చెబుతాయి. యాతయామం, అమేద్యం, ఎప్పుడో గతరసం, పూరి పరిష్ఠితం అని 4 రకాలు పరమాత్మ భగవద్గీతలోనే చెప్తాడు. ఇవన్నీ ఎక్కడవి? భగవద్గీత నుంచి తీసుకొచ్చినటువంటి అంశాలే. ఎప్పుడో చేసినవి, నిలవ ఉన్నటువంటివి, మనకంటే ముందు ఎవరో తినేసినటువంటివి, పాచిపోయి వాసన కొట్టేటువంటివి, ఇలాంటివి తినేటువంటి వాళ్ళం. దానివల్ల మాకు ఎలాంటిది లభిస్తుంది? అది కూడా ఏమైనా నియమం పాటించి ఏమైనా తింటున్నామా? కాబట్టి మాకు ఏమి నిజమైనటువంటి పుణ్యము మాకు దీనివల్ల మాకు లభించటలేదు అని చెప్పేసి, మా దగ్గర ఏం పుణ్యం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అది కాదరా, మీరు అడవులకు వెళ్తానంటున్నారు, ఆ అడవులకు చాలా జ్ఞానులు, ఋషులు వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవించినా కూడా మీకు జ్ఞానం కలుగుతుంది. అడవుల్లో ఎవరుంటారట? జడభరతుడు అనేటువంటి మహాజ్ఞాని ఉంటాడట. ఆయన ఏది పడితే అది తిని, ఆ జడభరతు యొక్క కథ చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది.
ఆయన మహాజ్ఞాని, ఆయన ఒక రాజు. ఆ రాజు తనకు ఒక 5 పిల్లలు కలిగారు. వాళ్ళు కూడా ఈయనలాగా గొప్ప జ్ఞానులు. 10,000 సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత ఈయన తూర్యాశ్రమంలో అడవికి వచ్చాట. అడవికి వచ్చిన తర్వాత ఈ లౌకికమైనటువంటి వాసనలన్నీ కూడా వదిలేసి కేవలం పరమాత్మ అనుభవంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాట, ఆ ప్రణవాన్ని ధ్యానం చేస్తూ. అలాంటి వాడు ఒక రోజున ఒక సరస్సు ఒడ్డున కూర్చొని ధ్యానం చేసుకుంటున్నట్ట. ధ్యానం చేసుకునేటువంటి సమయంలో ఆయన పక్కకి ఎవరు వచ్చారట? ఒక జింక, ఒక లేడి వచ్చింది. అది బాగా నిండు చూలాలి. ఆ నిండు చూలాలంటే జింక వచ్చి ఆ నీళ్లు తాగుతుందిట. ఈ లోపల ఎక్కడో దూరంగా ఒక సింహం పెద్ద అరుపు వినిపించేసరికి అది బెదిరి ఏమైందిట, దాని కడుపులో ఉన్నటువంటి పిల్ల కాస్త జారి నీళ్ళలో పడిపోయిందిట. ఇది ఆ బాధను తట్టుకోలేక వెళ్ళి ఆ జింక పక్కన పడి చచ్చిపోయిందిట. ఈయన ధ్యానంలో ఉన్నటువంటి వాడు కాస్త ఒకసారి ఉలికిపడి చూస్తే ఎదురుగా జింక పిల్ల కనిపించింది. ఆ జింక పిల్ల కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా పొదిగి పట్టుకొని శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి దాన్ని అక్కడ వదిలేలా తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చుకున్నవాడు ఏం చేశాడు? దాన్ని పెంచి పోషించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పెంచి పోషించడం మొదలుపెట్టాడో దాని మీద అభిమానం పెరుగుతుంది కదా. ఏ క్షణాన్ని ఎటు నుంచి ఏ మృగం వచ్చి దాన్ని తింటుందో అన్నట్టుగా ఈయన ధ్యానం వదిలేశాడు. అప్పటిదాకా చేస్తున్నటువంటి ధ్యానం వదిలేశాడు. దాన్ని కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. అది ఎక్కడికి వెళ్తే ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేదిట. ఈయన తపస్సు చేసుకుంటే ఒళ్ళో పడుకునేదిట. ఇలా అంత ప్రేమగా చూసినటువంటి ఆ జింక పిల్ల చివరికి ఈయన జన్మని సాధించాల్సిన సమయంలో వచ్చేసరికి అంతిమ స్మృతిగా నేను వెళ్ళిపోతే ఈ జింక ఏమైపోతుంది, ఈ పిల్ల ఏమైపోతుంది అని బాధతో ఆ జింకనే తలుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి జన్మలో మళ్ళీ జింకలాగానే పుట్టాడు. అలా రకరకాల జన్మలు. అంటే భగవద్గుణానుభవం చేసేటువంటి మహాజ్ఞాని అయినటువంటి వాడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? అడవుల్లో ఉన్నారు. వాళ్ళని మీరు సేవించవచ్చు కదా. వాళ్ళని సేవించినా కూడా మీకు పుణ్యం వస్తుంది కదా. ధర్మవ్యాధుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నట్టు. ఆయన చేసే పని ఏమిటండి అంటే ఆ గోమాంసం అమ్ముతాడట. మంచి ధర్మ నిపుణుడుట. అలాంటి గోమాంసం పట్టినటువంటి వాడు, ధర్మ నిపుణుడైనటువంటి వాడు ధర్మపన్నాలు చెప్పేవాట. కౌశికుడు అనేటువంటి మహర్షి దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ధర్మాలు నేర్చుకునేది. ఆయన చేసే పని ఏంటి? గోవులను చంపడం, ఆ మాంసాన్ని అమ్మటం. అంతం లేచి జాతిలో ఉన్నటువంటి వాడు కూడా జ్ఞాన సంపన్నుట. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఎలా సంక్రమించింది అని అంటే తల్లిదండ్రుల్ని దైవం కంటే ఎక్కువగా చూసుకునేటువంటి వాట. కాబట్టి కౌశికుడు అనేటువంటి మహర్షి ఒక ఆయవారానికి వెళ్ళాడు. ఈయన ఆయవారానికి వెళ్ళినప్పుడు అంటే ఆడుకోవడానికి వెళ్ళాడు, భిక్ష కోసం వెళ్ళాడు. ఆ లోపల ఒక ఇల్లాలు ఉంది. భిక్ష వేద్దాం కదా అని బయలుదేరేస్తుంటే ఈ లోపల తన భర్త ఎదురొచ్చాడు. భర్త ఎదురొచ్చినప్పుడు భర్తకి వదిలిపెట్టేసి భర్తని నిర్లక్ష్యం చేసి వీడికి భిక్ష వేయకూడదుట. అందుకని భర్త లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు కావాల్సిన సపర్యలను చేసి ఆయన సాపాటు పెట్టి ఆయన పడుకున్న తర్వాత కాళ్ళలోకి లేచి వచ్చింది. అప్పటిదాకా ఈయన ఎక్కడి నుంచున్నాడు? వాకిట్లోనే నుంచున్నాడు. అంతకుముందు ఈ కౌశికుడు అనేటువంటి వాడు ఏం చేశాడు? ఏదో చెట్టు కింద కూర్చుని ఉంటే ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటే పైనుంచి ఒక కొంగ రెట్ట వేసింది. ఒకసారి ఇలా చూశాడు. చూసేసరికి ఈయన కోపానికి కొంగ కాస్త మాడి మసైపోయింది. ఈయన ఇక్కడికి వచ్చి భిక్ష కోసం వచ్చాడు. ఎంతసేపటికి ఇవి రాలు. సరే చాలాసేపు సమయం వచ్చింది. అయ్యో స్వామి నన్ను క్షమించండి, మిమ్మల్ని అలాగే బజార్లో నుంచోబెట్టాను, నేను భర్తని కైంకర్యం చేయకుండా రాలేను కదా, పతివ్రతలకు సాధ్యం కాదు కదా అని అంటే భిక్షను ఇవ్వబోతే ఏమనుకుంటున్నావు నువ్వు, నేను శపిస్తాను అనే స్థాయికి ఇంకా కోపం, ఆమె మీద కోపం చూపించబోయాడు. అప్పుడు అందుట ఏమయ్యా నువ్వు అకారణంగా అక్కడ ఒక పక్షిని చంపొచ్చావు, నీకు తెలుసా? వెళ్ళి చూసొచ్చిందా? అంత గొప్ప జ్ఞానిట ఉన్నటువంటి అమ్మాయి కూడా, ఆ ఇల్లాలు కూడా. నువ్వు అకారణంగా ఒక కొంగని చంపొచ్చావు నీ కోపం చేత. నీ కోపాన్ని నువ్వు ముందు అదుపులో పెట్టుకో, నీ కోపాన్ని నువ్వు ఉపసంహరించుకో, అంతే తప్ప నువ్వు అకారణంగా ఎవరిని దూషించకు, ఎవరిని నువ్వు కోపించకు. నీకు జ్ఞానం కలగాలంటే అక్కడ ఉంటాడు ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు, అక్కడికి వెళ్ళి నువ్వు సేవించు అని అంటే ఈయన వెళుతాడట. ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళగానే నిన్ను ఒక ఇల్లాలు పంపించింది కదా ఇక్కడికి నా దగ్గరికి అని చెప్పి ఆయన అంటాడట. చూడండి వాళ్ళు ఎంత జ్ఞానంలో చూడండి. అలాంటి జ్ఞానం ఉండేటువంటి అడవికి వెళ్తున్నావు అంటే వాళ్ళ నుంచి నువ్వేదో కాస్త పుణ్యాన్ని వెళుతున్నారు కదా, మీరు పుణ్యాన్ని ఏదో కొంత పుణ్యం సంపాదించుకుని ఉండొచ్చు కదా అని చెప్పేసి అని అంటున్నారు. ఏమయ్యా అరివండ్రు మిల్లాద ఆయకులత్తు, జ్ఞానమే లేనటువంటి గోపవంశంలో జన్మించినటువంటి వాళ్ళమయ్యా మేము. ఆహార శుద్ధి ఉంటే సత్వశుద్ధి కలుగుతుంది. ఆహార శుద్ధి అంటే ఏమిటి? మనం తినేటువంటి ఆహారంలో రకరకాల ఆహారాలు పుచ్చుకుంటాం కదండి, గట్టిగా ఉంటాయి. ఆ గట్టిగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఎలా మారిపోతాయిట? మనం తిన్న తర్వాత మల రూపంలో బయటికి విసర్జించబడతాయిట. సారవంతమైన పదార్థాలు ఏమవుతాయిట? మన శరీరంలో అష్టధాతువులు ఉంటాయి. అంటే అదేంటి మాంసము, మజ్జ, తర్వాత ఎముకలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏర్పడడానికి సహాయపడతాయిట. సారవంతమైన పదార్థం.
సారతమమైనటువంటి పదార్థం ఏమిటి అని అంటే మన మనసుని వికసింపజేసే విధంగా సత్వబుద్ధిని కలిగించే విధంగా ఉంటుంది సారతమమైనటువంటి ఆహారం. అలాంటి ఆహారమే మేము తీసుకునేటువంటిది. మాకేమైనా సత్వశుద్ధి కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటాయా మాకు జ్ఞానం కలగటానికి అని అంటున్నారు అనమాట. అంటూ ఆయక్కులత్తు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడైవం. ఎవరా పుని జ్ఞానయోగం లేదు, కర్మయోగం లేదు, భక్తి యోగం లేదు, వాటి ద్వారా వచ్చిన పుణ్యం లేదు. మీరేమన్నా క్రితం జన్మల్లో సంపాదించుకున్న పుణ్యం ఏమన్నా ఉందా అది చెప్పండర్రా. ఆయక్కులత్తు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడేమో. మీ సంపాదించుకున్న జ్ఞానం లేదు కానీ పుణ్యం అయితే మాకు ఉందయ్యా అన్నాడు. పుణ్యం లేదంటున్నారు, మీ పుణ్యం ఉందంటున్నారు. ఏమిటి ఈ 2 మాటలు అర్థం ఏమిటి అని అడిగారు. అవునయ్యా, మీ సంపాదించుకున్న పుణ్యం లేదు, నువ్వే మా దగ్గరికి వచ్చి చేరావు చూడు, పుణ్యస్వరూపుడైనటువంటి నువ్వు సిద్ధించినటువంటి పుణ్యం కలిగినటువంటి వాళ్ళం కనుక మాకు లోటే ఉందా, నువ్వు ఉన్నావు. నీ యొక్క జ్ఞానం మా జ్ఞానం లేమిని తీర్చేదిగా ఉండాలి, నీ యొక్క శక్తి మా శక్తిని లేని తీర్చే విధంగా ఉండాలి, నీ యొక్క పుణ్యం మా పుణ్యం లేమిని తీర్చే విధంగా ఉండాలయా. ఇప్పుడు ఒక రాజుగారు ఒక మినిస్టర్ గారు ఎవరైనా వస్తున్నారండి, ఆ రోడ్డు అంతా ఎత్తు పల్లాలు ఇలా ఉందండి, ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఆయన వస్తున్నాడని తెలియగానే వారం రోజుల ముందే మొదలు పెడతారు. ఎత్తుగా ఉన్నవని కొట్టేసి వాటిని ఏమంటారు గుంటల్లో పూడ్చేసి దాని మీద రోడ్డు వేసేసి చేస్తారు కదా. కాబట్టి ఎత్తుగా ఉన్న చోట కొట్టి లోపం గుంటల్లో పోసి ఎలా అయితే సరి చేస్తారో, నువ్వు ఉన్నతుడివి, మేమేమి లేని వాళ్ళము, నీకున్నదంతా కూడా మమ్మల్ని నీ స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి వాడివి కదా స్వామి, మాకున్న పుణ్యం అంటూ ఏదైనా ఉంది అంటే నువ్వే అని నిష్కర్షగా ఇక్కడ చెప్తారనమాట. చెప్తూ ఏమన్నారు ఇంకో మాటగా ఇక్కడ చివరిలో, కురైవంద్రమిల్లాద గోవింద, నువ్వు లేనివాడివే, మేము లేనివాడివి, నువ్వేం లేనివాడివి, నీకు ఏ కొరత లేనటువంటి వాడివి, మేమేంటి మాకు ఏమీ లేని వాళ్ళమయ్యా, నువ్వు లేనివాడు కురైవంద్రమిల్లాద గోవింద అని చెప్తూ ఇక్కడ గోవింద అనేటువంటి నామాన్ని పలికేసరికి ఆయన కోపం వచ్చిందిట. ఇప్పుడు గుర్తొచ్చాడా మీకు గోవిందుడు, ఇన్నాళ్ళు రానటువంటి గోవిందుడు వాడు వచ్చాడా, ఇంతకుముందు నన్ను ఎన్ని చిన్న పేర్లతో పిలిచి నా మనసుకి ఎంత కష్టాన్ని కలిగించారయా మీరు అని చెప్పేసి అని అంటున్నారు. ఎంత కష్టాన్ని కలిగించారంటే గోవిందనామం మామూలుగా తేలిగ్గా ఎవరన్నా పెట్టించారండి, కష్టపడి మిగతా వాళ్ళందరూ ఆయన గుణాలను చూసి ఆయన నామాలు సహస్రనామాలు ఇవన్నీ తయారు చేశారు. వాళ్ళందరూ వాళ్ళు అనుభవించినటువంటి ఆయనలో ఉన్న గుణాలకు అనుగుణంగా నామాలు కీర్తించారు. కానీ ఈ గోవింద అనేటువంటిది ఏంటి, 7 అహోరాత్రాలు ఆ కొండని ఎత్తి ఆ గోప సమూహాన్ని అంతటిని కూడా రక్షించినటువంటి వాడివి నువ్వు. తద్వారా ఆయనకి ఆ ఇంద్రుడు వచ్చి గోవింద పట్టాభిషేకం చేశారట, గోవిందుడా అని పేరు పిలిచారట. ఆ గోవింద నామమే కదండి ఆ రోజున ద్రౌపదిని కాపాడింది. ఆ గోవింద అనకపూర్వంట రకరకాల పేర్లతో ద్వారకా నిలయ అచ్యుత అని రకరకాల నామాలతో పలికినా కూడా స్వామి రాలేదుట. ఎప్పుడైతే చివరిలో గోవిందా అని పలికిందో వెంటనే స్వామి అక్షయంగా ఏమిచ్చాడు, వస్త్రాలు ఇచ్చి ఆ మానాన్ని కాపాడాడు పరమాత్మ. అంత కష్టం, అంత గొప్పదైనటువంటి గోవిందనామాన్ని. ఇప్పుడు నారాయణ అష్టాక్షరి రాకపూర్వం షడక్షరి అని ఓం విష్ణవే నమః, తర్వాత 12 అక్షరాల పేరు కలిగినటువంటిది ఒకటి ఉంది, ఏంటి ద్వాదశాక్షరి అంటారు దాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇవన్నీ ఆ నామాలు అష్టాక్షరి మంత్రం రాకపూర్వం ఉండేటువంటివి. అప్పటిదాకా అవే గొప్ప అనుకుంటున్నాయి. అష్టాక్షరి రాగానే అవి చిన్నవి అయిపోయినాయట, అష్టాక్షరి పెద్ద మంత్రం అయింది. ఇప్పుడు ఈ గోవింద రంగానే ఏమైపోయింది, అష్టాక్షరి కాస్త వెనకబడిపోయింది, గోవింద అనేది పెద్దదైపోయింది. ఎందుకు, అష్టాక్షరి మంత్రాన్ని మనం ఉపవాసం చేయాలి అని అంటే దానికి కొంచెం దేశనియతి, కాలనియతి ఇవన్నీ ఉంటాయి. ఏ సమయంలో చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎలాంటి నియమాలతో చేయాలి, దానికి లక్షణం ఉంటుంది. సాపాటు చేసే ముందు అష్టాక్షరి మంత్రాన్ని చేయకూడదు, ఇలా నియమాలు ఉంటాయి. గోవింద అనేటువంటి నామానికి అసలు కాలనియతి లేదు, దేశనియతి లేదు, ఇంకొక నియతి లేదు, ఏమీ లేదు. ఎందుకని, సాక్షాత్తు మన ద్రౌపది ఆ రోజున ఉచ్చరించినటువంటి గోవిందనామం ఎలాంటి పరిస్థితుల్లో, ఏకవస్త్ర ఋతుమతి అయినటువంటి ఆమె, అలాంటి పరిస్థితుల్లో చేసినా కూడా వచ్చి అక్షయంగా వస్త్రాలు ఇచ్చి ఆమె యొక్క మానాన్ని కాపాడారు. కాబట్టి ఆ గోవింద అనేటువంటి దిప్పడానికి కొంచెం ఆయన యొక్క కోపాన్ని వెళ్ళబుచ్చాడు. ఆ వెళ్ళబుచ్చేసరికి వీళ్ళకి కాస్త బాధ కలిగి, ఏమయ్యా మేము నిన్నేవో ఆ చిన్న పేర్లతో పిలిచాం. భగవద్గీతలో మన 11వ అధ్యాయం ఏంటండి, అది 11 విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగంలో విశ్వరూపాన్ని చూపించాడు ఎవరికి, అర్జునుడికి. చూపించిన తర్వాత అదంతా చూసిన తర్వాత అర్జునుడు కళ్ళమట నీళ్లు గార్చేస్తున్నాడు, బాధపడిపోతున్నాడు, ఎక్కడ లేని బాధ. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానంత వేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి అని అంటారు. ఏమయ్యా, నీ మహిమ తెలుసుకోకుండా నేను తెలియనటువంటి వాడిని,
నిన్ను మిత్రుడిగా తలించినటువంటి వాడిని చనువుతో పొరపాటున ఏమో చిన్న చిన్న పేర్లతో పిలిచాను. ఏమని పిలిచాడు ఈయన? హే కృష్ణ పేరు పెట్టి పిలవడం, హే యాదవ, ఓ సకుడా, ఇలాంటి పేర్లతో పిలిచానయ్యా నేను. నీకు నాకు మధ్య ఉన్నటువంటి ప్రేమే అంత ఇది చేసింది. ఇక్కడ 3 రకాలు: ప్రమాదాత్, పరాకు వలన, ప్రణయేన అతి స్నేహం వల్ల, అజానత అజ్ఞానం వల్ల నేను అలాంటి చిన్న చిన్న పేర్లతో పిలిచానయ్యా, నన్ను క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు అర్జునుడు ఆ విశ్వరూప సందర్శన యోగంలో. కాబట్టి స్వామి మర్యాద తెలియనటువంటి పిల్లలం కదా మేము. ఏదో అన్నాం అనుకో, ప్రేమతో అన్నాం అనుకో, నువ్వు పట్టించుకుంటావుటయ్యా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, ఒకళ్ళు ఎలా ఉంటారు? ఒకే పక్క మీద పడుకుంటారు, ఒకే కంచంలో తింటారు, ఒకే మాటగా ఉంటారు, ఒకళ్ళ భుజం మీద చేతులు వేసుకు తిరుగుతుంటారు. అదే కొంచెం ఆ స్నేహం అనేది తీరిందనుకో, ఇంకేముంది, వాడిని వైపు చూసి నవ్వినా కూడా ఇది నన్ను ఏదో చేస్తున్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. కృష్ణుడు అర్జునుడు ఆల్మోస్ట్ ఆల్ అలాంటి వాళ్ళే, ఒకే సై మీద పడుకొని ఒకే అన్నం తిని పెరిగినటువంటి వాళ్ళు అనమాట. ఇది చెప్తే యచ్చాపహాసార్థమ సత్కృసోపి అంటూ అదే శ్లోకం ఉంది. చెప్తే సమయం అయిపోతుంది కనుక అది ఒకసారి గుర్తు చేస్తున్నా. అరియాద పిళ్ళైகளோ మన్వినాల్, అలాంటి అగ్నులమైనటువంటి పిల్లలు మీ ఏదో ప్రేమతో పలికామయ్యా. ముందన్న ఈ చిరుపేర ఇతడం అళైవం, అంటే నీ యొక్క చిన్న చిన్న పేర్లను ఇప్పటిదాకా పిలిచామయ్యా, ఇక్కడి నుంచి పిలవమయ్యా, నువ్వు గోవిందుడివే, నువ్వు పిలిచామని మా మీద ఏమన్నా సీరి అరుడా అదే, మా మీద ఏమైనా కోపగించుకొని ఆ అరుడా అదే ఇవ్వకుండా ఉంటావేమో. కాదయ్యా, మేము ప్రేమతో పలికినటువంటి మాటలు నువ్వు స్వీకరించి మాకు ఆ పరైనటువంటి సాధనాన్ని కృపచేయి అని ఆవిడ ప్రార్థన చేస్తారు. అందులో ఈ పాసరంలో తాము సాధించుకున్నటువంటిది ఏమీ లేదని, తమకు గతి ఆయనే తప్ప వేరే లేరని నిష్కర్షగా పరమాత్మయ్యే ఉపాయము అని ఉపాయాన్ని నిష్కర్షగా చెప్పారు. కాబట్టి దీనికి ఉపాయ నిష్కర్ష అనేటువంటి పాసరంగా చెప్తారు. ఈ పాసరాన్ని రేపటితో మన వ్రతం పూర్తవుతుంది. ఆ వ్రతం పూర్తయినప్పటికీ కూడా ఫలశ్రుతి ఏళ్ళుండి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కనుక రేపటి విషయంలో మరికొంత விஷயால் తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి ఆండాళ్ దివ్య తిరువడిகளே சேரும். கரவைகள் சென்று காணும் சேரும் தும்போம் மறுவண்டமில்லாதாய் குலத்து உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் யாவுடையோம் குறைவந்தமில்லாது கோவிந்த உந்தன்னோடு வேல் நமக்கு இங்கொழிக்கொழியாது நிலை ஓமன்யான் தன்னை திருவேரடை திரும் சேராதே இறைவா நீ தாராய் பறையலோரும்பாவாண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.